Hi guys, welcome back to our channel. ఈ వీడియోలో మనము బీటెక్ ద్వారా సాఫ్ట్వేర్ జాయిన్ అవ్వాలంటే ఎలానో ఫుల్ ప్రాసెస్ అనేది మీకైతే చెప్తాను. ఓకేనా? సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసి మన వీడియో మీకు కనుక ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది, నా యొక్క ఛానల్ అనేది మీకు మంచిగా యూజ్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలానే మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఓకేనా? అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఏంటంటే బీటెక్ ద్వారా సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వాలి అంటే మీకేంటంటే మినిమం స్కిల్స్ అనేటివి కొన్ని ఉండాలి. అది అందరికి కూడా మీరు చదువుకునేటప్పుడు సాఫ్ట్వేర్ స్కిల్స్ అంటే లాంగ్వేజ్ సి అండ్ కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఇవన్నీ ఉంటే మీకైతే సరిపోతాయి అన్నమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు మీరు బీటెక్ కంప్లీట్ అయింది, ఏ స్ట్రీమ్ నుంచి కంప్లీట్ అయింది? ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అండ్ మెకానికల్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఆ స్ట్రీమ్స్లలో నుంచి మీరు బీటెక్ కంప్లీట్ చేస్తే సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే ఎలా? ఓకేనా? ఇది మీ క్వశ్చన్. ఎలా అంటే మీకు కావాల్సిన స్కిల్ సెట్ అనేది కరెక్ట్గా ఉంది అంటే మీకు ఈజీగా జాబ్ అయితే వచ్చేస్తుంది. లేట్ చేయకుండా మీకు స్క్రీన్లోకి అయితే చూపిస్తాను స్కిల్ సెట్ అనేది ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఏ ద్వారా మనం బిల్డ్ చేసుకోవాలి, ఎలాంటి కోర్సెస్ అనేవి మనం నేర్చుకోవాలి, ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే మనకి ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఈజీగా తొందరగా వస్తుందో తెలుసుకుందాం అనమాట. లేట్ చేయకుండా మనం ఏంటంటే డైరెక్ట్గా స్క్రీన్లోకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? మీకు ఏంటంటే ఎన్ఎక్స్టీ వేవ్ అనే కంపెనీ మీ అందరికి కూడా తెలుసు. ఇదేంటంటే టాప్ మోస్ట్ కంపెనీ అనమాట, ఎడ్యుకేషన్ టెక్ సంబంధించిన కంపెనీ ఇది. టోటల్గా ఇందులో నుంచి 1500+ కంపెనీస్ స్టిల్ ఇప్పటికి కూడా హైరింగ్ అనేది జరుగుతూ ఉంది. దానికోసం మీకు ఈ యొక్క ఎన్ఎక్స్టీ వేవ్ అయితే ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉన్నాను, ఎందుకంటే వీళ్ళ కరికులం అనేది చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. దాన్ని బట్టి మనం కనుక చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది సాఫ్ట్వేర్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేసి. ఓకేనా? ఎన్ఎక్స్టీ వేవ్ వాళ్ళు చూపించినట్లయితే గెట్ రెడీ ఫర్ యువర్ ఐటీ కెరియర్ ఇన్ 3 స్టెప్స్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి ఫండమెంటల్స్ అనమాట. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఫండమెంటల్స్ ఉంటాయి. ఇది డ్యూరేషన్ వచ్చేసరికి మనకు 2 months డ్యూరేషన్ ఉంటుంది. ఎవ్రీ డే మనకేంటంటే 3 hour క్లాసెస్ ఉంటాయి అండ్ ప్లస్ 3 hour ల్యాబ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏమేం కోర్స్ కవర్ అవుతాయి అంటే HTML, CSS, పైథాన్ అండ్ SQL ఇవన్నీ కూడా మనకైతే కవర్ అవుతాయి. ఇవన్నీ కవర్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఫండమెంటల్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఏదైతే మీరు నేర్చుకుని ఉంటారో ఫండమెంటల్స్లో దానిపైన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 2 months డ్యూరేషన్ తర్వాత మీరేంటంటే జాబ్ ట్రాక్ అనేది ఎంచుకోవాలి. ఓకేనా? అంటే మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నారు? ఫుల్ స్టాక్ డెవలపర్గా వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే జావా ఫుల్ స్టాక్గా వెళ్ళాలనుకుంటున్నారా, అండ్ QA అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ గానా, లేదు అంటే డేటా అనలిటిక్స్ గానా? ఇది మీరైతే థింక్ చేసుకోవాలి. మీకు ఏది బెస్ట్గా అనిపిస్తుందో దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. దానికి తగినట్టుగా మీకు కోర్స్ అనేది ఇక్కడ కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే ఏ కోర్స్ అయినా కూడా 6 months డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఫ్రెషర్ శాలరీస్ చూసుకున్నట్లయితే 3 lakhs నుంచి 12 lakhs పర్ యానం దాకా శాలరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు కోర్సెస్ అనేది కూడా రియల్ టైం ప్రాజెక్ట్ పైన అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు కూడా చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరంతట మీరే ఓన్గా ఒక వెబ్సైట్స్ని అయితే బిల్డ్ చేసేదానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ 4 ఆప్షన్స్ అనేవి మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ 4 ఆప్షన్స్లో ఏదైతే బెస్ట్గా అనిపిస్తుందో ఆ ఆప్షన్ని చూస్ చేసుకొని మీరైతే మీ కెరీర్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఫర్ యువర్ జాబ్. ఈ కోర్సెస్ కంప్లీట్ అయ్యాయి అంటే 6 months కోర్సు ప్లస్ 2 months టోటల్గా 8 months కోర్స్ అనేది మనకు ఎన్ఎక్స్టీ వేవ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫుల్గా మీకు ఏంటంటే ఎలా ఇస్తారు ఏంటి అనేసి సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది, డెమో సెషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డెమో సెషన్ని జాయిన్ అవ్వండి, మీకు క్లియర్గా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి సాఫ్ట్వేర్ ఎలా వెళ్ళాలి, ఏంటి ఎలా నేర్చుకుంటే మనకు బెస్ట్గా అనిపిస్తుంది ఏంటనేసి మీకు క్లియర్గా చెప్తారు. కాబట్టి అక్కడ మీకు ఇంకా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. వన్స్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్కి వచ్చిన తర్వాత యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా? సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దానిపైన కూడా జరుగుతుంది. అండ్ AI పవర్డ్ మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఓకేనా? అంటే సిస్టమ్ జనరేటెడ్ మాక్ ఇంటర్వ్యూస్ చెప్తారు. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ బై టెక్ అండ్ HR ప్యానల్స్ పైన కూడా మీకైతే మాక్ ఇంటర్వ్యూస్ చెప్తారు. అండ్ షెడ్యూలింగ్ ఇంటర్వ్యూస్, మీకు ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూస్ జరగాలనేసి వాళ్ళే షెడ్యూల్ చేసి పెడతారు. ఓకేనా? యాక్సెస్ టు 300+ సీనియర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్. ఓకేనా? ఆ యొక్క సీనియర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికి కూడా మీకైతే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాక్సెస్ టు ప్లేస్మెంట్ పోర్టల్,
అండ్ మెగా ఆఫ్లైన్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ కూడా మీకైతే అలౌ చేయడం జరుగుతుంది. అండ్ నెగోషియేషన్ విత్ కంపెనీస్ ఫర్ హయ్యర్ సాలరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కంపెనీకి హైర్ ఏంటి, ఓకేనా, సో 5 lakhs కనుక వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వేవ్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళతో మాట్లాడి నెగోషియేట్ చేసి 7 lakhs 8 lakhs మాట్లాడి మీకైతే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీకైతే ఒక మంచి మంచి కంపెనీస్ లైక్ యూట్యూబ్ కానివ్వచ్చు, ఇన్ఫోసిస్ కానివ్వచ్చు, టీసీఎస్, అసెంచర్, ఈవై, డెలాయిట్ ఇలాంటి కంపెనీస్లలో మీరు ఈజీగా జాయిన్ అయితే అయిపోవచ్చు అనమాట. ఓకేనా, సో ఎందుకు ఇంకా ఆలస్యం, మీరు డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేశాను సాఫ్ట్వేర్ జాబ్ ఫ్రీ డెమో సెషన్ అనేసి. ఒక్కసారి డెమో జాయిన్ అవ్వండి. సో అసలుకి ఆ డెమోలో ఏం జరుగుతుంది ఏంటి అనేసి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ తీసుకొని డైరెక్ట్గా మీరైతే సాఫ్ట్వేర్ సైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో ఇది టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది వస్తూ ఉంది. సో వాటినన్నిటి కోసం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BSD signing off. Bye.